వీటిని తీర్చాలి అని చెప్పమ్మా చెప్పు ఏంటంటే మొదటిది మాది పెద్ద హాలు, ఇక్కడ ఫ్యాన్స్ లేవు, ఎండాకాలం కష్టంగా ఉంది, ఓ 10 ఫ్యాన్లు వేయించాను, ఇప్పుడే వేయిస్తానమ్మా డోంట్ వరీ. ఇంకొక కోరికలో ఉంది, భార్యకి తల్లికి కుదరక ఆమెను ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాడు. ఓ రోజు ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఫోన్ చేశారట, మీ అమ్మకి సీరియస్గా ఉంది రండి అని. వెళ్ళాడు, ఇంకా ఒక రోజు 2 రోజుల్లో బతుకుతుంది. చేతులు పట్టుకుని అమ్మ ఏంటంటే నాయన నాకు 2 కోరికలు ఉన్నాయి, వీటిని తీర్చాలి అని చెప్పమ్మా చెప్పు ఏంటంటే మొదటిది మాది పెద్ద హాలు, ఇక్కడ ఫ్యాన్స్ లేవు, ఎండాకాలం కష్టంగా ఉంది, ఓ 10 ఫ్యాన్లు వేయించాను, ఇప్పుడే వేయిస్తానమ్మా డోంట్ వరీ. ఇంకొక కోరికనైనా మాకెవరైనా ఈ హోటల్స్ నుంచి మిగిలిపోయిన ఫుడ్స్ ఇస్తారు, తింటాం, ఒక్కోసారి రాత్రి లేట్ అయితే పొద్దున తింటాం, అది పెట్టుకోవడానికి పెద్ద ఫ్రిడ్జ్ ఏదైనా కావాలి. తప్పకుండా అమ్మ నువ్వు ఇంకొక రోజులో పోయేలా ఉన్నావు, ఇవి ఎందుకు అడుగుతున్నావు అంటే బాబు రేపు నువ్వు ఇక్కడికి వస్తావు కదా, నీకు అసలు ఫ్యాన్ లేకపోతే నువ్వు ఉండలేవు, ఫ్రిడ్జ్లో లేకపోతే, సో వన్ డే నువ్వు కూడా రావాలి, ఎందుకంటే నువ్వు నన్ను ఇక్కడికి పంపడం మీ అబ్బాయి చూశాడు, అంతే కదా, ఆబ్వియస్, అది కరెక్ట్, వాడు 100% ముందే పంపుతాడు. సో ఒక కల్చర్ మనకి తెలియకుండా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో సొసైటీ డిస్టర్బ్ అవుతుంది, అండ్ ఇప్పుడు నిర్భయ కేసులు ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు వినలేదు. మన కల్చర్ పోయి వేరే